బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన స్థలం. ఈయన వచ్చేసి అచ్చమాంబ. ఈ ప్రాంతం నుంచి ఒక చాటు నుంచి చూశారు కాలజ్ఞానం రాస్తూ ఉంటే. యాగంటి బసవేశ్వరుడు కాలు దువ్వి రంక వేస్తాడు, అప్పుడు కలియుగం అంతమవుతుంది, అండ్ చింత చెట్టుకి చీము నెత్తురు కారుతుంది, ఇలాగా చాలా చెప్పున్నాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ట్రావెలింగ్ బై అఫీషియల్. టుడే వచ్చేసి నేను రవల్కొండలో ఉన్నాను. ఈ రవల్కొండలో వచ్చేసి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గృహలు అయితే ఉన్నాయి. సో మనం అయితే ఇప్పుడు ఆ గృహల్లోకి వెళ్ళి అంత ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, ఈ మర్రి చెట్టు చూస్తున్నారు కదా, ఈ మర్రి చెట్టు చుట్టుపక్కలనే ఒక పెద్ద గిరి గీసి ఆ గిరిలో గోవులు పెట్టేసి స్వామివారు గృహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాసేవాళ్ళంట. స్వామివారు వచ్చేంత వరకు ఆ గిరి దాటి బయటికి వెళ్ళే కాదంట గోవులు, అండ్ ఈ గిరిలోనే ఉండేయంట. సో ఒక రోజు ఉండి ఊరు వారు కంప్లీట్ చేశారంట అచ్చమాంబకి. ఏమనంటే బ్రహ్మంగారు గోవులన్నీ ఎక్కడ పెట్టేసి ఆడికి వెళ్తున్నారో తెలియట్లేదు, ఎక్కడ కొంటున్నారో తెలియట్లేదని కంప్లీట్ చేశారంట. అచ్చమాంబ వచ్చేసి వెంబడించిందంట ఒకసారి బ్రహ్మంగారిని. అలా గృహలోకి వెళ్ళడం గమనించి ఆమె కూడా గృహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాస్తున్నప్పుడు అచ్చమాంబ చూసిందంట. సో ఇలా జరిగింది. అచ్చమాంబ చూడంగానే ఇంకా ఆయన గమనించి ఆమెకి అంతా వివరించాడంట ఇలా కాలజ్ఞానం గురించి. సో మనమైతే ఇప్పుడు ఇది వచ్చేసి ఆ మర్రి చెట్టు, గోవులు కాసే మర్రి చెట్టు. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి గృహ అంతా చూద్దాం. గృహలోకి దారి ఇటువైపు అంట, మనం ఈ వైపుకి ప్రయాణించాలి. చూస్తున్నారు కదా, ఈ ముందుకు వెళ్తే ఆడ ఇంకో బోర్డు ఉంటుంది, ఆడ చూసుకొని మళ్ళీ ఇంకో సైడ్ వెళ్ళాలి. నాకు కూడా తెలియదు, నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది దారిని వెళ్తూ ఉంటే బోర్డులు వస్తూ ఉంటాయి, ఇట్లా చూసుకొని వెళ్తూ ఉండడమే. సో గైస్ చూస్తున్నారు కదా, ఆ గృహలోకి వెళ్ళాలంటే ఈ మార్గం కూడా వెళ్ళాలంటే లోపలికి. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఆ గృహలో మాత్రం 14 ప్రధాన దేవాలయాలు దారులు కూడా ఉన్నాయంట, వీటిని కూడా చూద్దాం. ప్రజెంట్ అయితే గృహ లోపలికి వెళ్ళాలంటే ఈ మార్గం గుండా వెళ్ళాలంట. మనం అయితే లోపలికి వెళ్దాం. కానీ లోపలికి వెళ్ళే ముందు ఇటు సైడ్ చూసుకుంటే, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే, ఈ టెంపుల్లో వచ్చేసి 3 గుళ్ళు ఉంటాయి. ఆ 3 గుళ్ళు వచ్చేసి అండ్ గాయత్రి దేవిది, అండ్ దక్షిణమూర్తి స్వామివారిది, వీరప్ప స్వామివారిది. ఆ 3 దేవస్థానాలు ఈ గుళ్ళో ఉంటాయి. అండ్ ఈ గుడి బయట చూసుకుంటే గృహలో దారి ఉంటుంది. మనమైతే లోపలికి వెళ్దాం ఇప్పుడు. దర్శనంకి అయితే 10 రూపీస్ టికెట్ తీసుకోవాలి. మనమైతే టికెట్ తీసుకున్నాం. మనమైతే ఇప్పుడు గృహ లోపలికి వెళ్ళిపోదాం. అంటే గృహ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టు కిందే గృహలోకి దారి ఉంది. సో గైస్, మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. మనం లోపలికి వెళ్ళి వీలైనంత వరకు అంతా చూపిస్తాను మీకు. అండ్ కొన్ని మార్గాలు అయితే మూసుకోబోయి ఉన్నాయంట, ఆడైతే మనం వెళ్ళలేము. మనకి వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను వెళ్ళడానికి కూడా. సో మనమైతే ఇప్పుడు ఈ గృహ దగ్గరికి అయితే వచ్చున్నాం. చూడండి ఎలా ఉంది, ఇక్కడ చాలా చిన్నగా ఉంది. ఈ మార్గం గుండా వెళ్ళాలి. గాలి కూడా చాలా తక్కువ అంట. అండ్ ఇక్కడ రావి చెట్టు కూడా వచ్చింది ఎక్కడి నుంచే, చూడండి కింద నుంచి వచ్చింది రావి చెట్టు. అయితే ఈ మార్గం గుండా వెళ్ళాలి. చెప్పులు కూడా లోపలికి వేసుకురానివ్వట్లేదు. షూ వేసుకొచ్చాను అండ్ లోపలికి వేసుకెళ్ళొచ్చామని అవి కూడా బయట ఇప్పేసా. చాలా కష్టంగా ఉంది, బాయిలా ఉంది. ఈ మార్గం గుండా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఇది ఒక వాసన వస్తుంది, ఈ చెట్టు వేర్లు వాసన. ఇది అయితే కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి ఎంత చిన్నగా ఉందంటే చాలా చిన్నగా ఉంది. ఇక్కడ చాలా కిందకు ఉంది. ఇది ఈ రాయి తలకు తగిలే విధంగా ఉంది. చాలా కిందకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే లోనికి దారి అని ఉంది. ఈ మార్గం గుండా వెళ్దాం. ఇక్కడేమో అంతా నీళ్ళు వచ్చున్నాయి. రాత్రి వాన పడింది ఇక్కడ, అందుకని నీళ్ళు వచ్చున్నాయి. సో ఇక్కడ కూడా దారి అని రాస్తున్నారు. ఈ మార్గం గుండా వెళ్ళాలి లోపలికి. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది చాలా కిందకు ఉంది. వంగి రాకపోతే తల గుద్దుకుంటారు ఖచ్చితంగా. సో ఇక్కడ మాత్రం వాన పడింది, అందుకని నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. రాత్రి వాన వచ్చేలాగా వానకు నీళ్ళు వచ్చినాయి. అండ్ ఇప్పుడైతే మనం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటుకైతే వెళ్తున్నాము.
ఇక్కడ యారోస్ ఇచ్చుంటారు, మీరు దారి తప్పకుండా ఈ యారోస్ని బట్టి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇక్కడ అన్ని సొరంగ మార్గాలు ఉన్నాయి 14 గుళ్ళకి. ఆ మార్గాలు గుండా వేరే దగ్గరికి వెళ్ళిపోతారేమో, కానీ మరీ అంత లేదు, దగ్గరగానే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటుకైతే వెళ్దాము. తర్వాత ఆయన తాడి చెట్టు ఉన్న ప్రాంతం, కోనేరు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ప్రస్తుతానికైతే మనం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటుకైతే వెళ్దాము. సో ఇది వచ్చేసి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన చోటు. చూడండి, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన స్థలం. ఇక్కడ రాశారు కాలజ్ఞానం, చూస్తున్నారు కదా, ఇక్కడ రాశారంట. అప్పుడు అచ్చుమాంబ గోవులు తీసుకొచ్చి పైన గోవుల దగ్గర ఒక కర్రతో గిరిగీసి ఆ కర్రని ఆడ నిలబెట్టి అంత గోవులు ఆ గిరి బయటకు రాకుండా ఆడే మేసేయంట. ఈయన మాత్రం ఈ సొరంగ మార్గం ఉంది కదా పైన, ఈ సొరంగ మార్గం కూడా కిందకి దిగి తాడి చెట్టు ప్రాంతం ఒకటి ఉంది, ఆడ తాటకులు కోసుకొచ్చి ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసేవాళ్ళు. అండ్ ఇటు చూసుకుంటే ఒక విగ్రహం ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ విగ్రహం ఉంది. ఇక్కడ కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. ఆ విగ్రహం కూడా ఒక పుస్తకం మీద పెన్ను పట్టి రాస్తున్నట్టే ఉంది. ఈయన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది ఇక్కడే, ఇక్కడ కూర్చొని రాసేవాళ్ళు. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ వచ్చేసి ఈయన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తూ ఉంటే అచ్చుమాంబ చూసింది ఒక పక్క నుంచి, అక్కడ చూపిస్తాను మీకు. చూడండి, అచ్చుమాంబ గారు బ్రహ్మంగారిని చూసిన స్థలం ఇదిగోండి. ఇక్కడ అచ్చుమాంబ గారు ఏమి ఇక్కడి నుంచి చూశారు బ్రహ్మంగారు. చూడండి, ఆడ విగ్రహం ఉంటుంది, అక్కడ కాలజ్ఞానం రాస్తూ ఉంటే ఇక్కడి నుంచి చూశారు. ఇగో ఈవిడ వచ్చేసి అచ్చుమాంబ ఈ ప్రాంతం నుంచి ఒక చాటు నుంచి చూశారు కాలజ్ఞానం రాస్తూ ఉంటే. అప్పుడు బ్రహ్మంగారు వచ్చేసి ఆమెని చూడడం గమనించి ఆమెను పిలిచి ఆమెకి అంతా చెప్పాడు, కాలజ్ఞానం అంతా ఆమెకి వినిపించాడు. ఈ విధంగా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. యాగంటి బసవేశ్వరుడు కాలు దువ్వి రంక వేస్తాడు, అప్పుడు కలియుగం అంతమవుతుంది. అండ్ ఒక కోడి రెక్క అలికిడి వల్ల వేల జనాలు చనిపోతారు. అండ్ చింత చెట్టుకి చీము నెత్తురు కారుతుంది. ఇలాగా చాలా చెప్పున్నాడు. కృష్ణా నది పొంగి కనకదుర్గమ్మ తల్లి ముక్కు పొడకని అంటుకుంటుంది, నెల్లూరు నేలమట్టం అవుతుంది, కావలి కనకపట్నం అవుతుంది, ఇలా చాలా చెప్పున్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వయంభూ గణపతి స్వామి విగ్రహం అంట. ఈ స్వామిగారి విగ్రహాలు అంటే ఆ రూపంలో ఉన్నాయంట. అయితే మనమైతే ఇక్కడి నుంచి ఆ స్వామివారు తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా, తాడి చెట్టు ఆకులు తుంచుకొచ్చి రాశారు కదా, ఆ తుంచుకొచ్చిన స్థలానికి అయితే వెళ్దాము. సో ఇక్కడ మాత్రం కొంచెం కూడా గాలి ఆడట్లేదు, లైటింగ్ అయితే ఉంది కానీ కొంచెం కూడా ఆక్సిజన్ సరఫరా లేదు, చాలా కష్టంగా ఉంది ఇక్కడ మాత్రం. సో గాయస్, ఇప్పుడైతే తాడి చెట్టు ఉంది కదా, ఆ ప్రాంతానికి అయితే వెళ్తున్నాను. అండ్ ఆ ప్రాంతంకి వెళ్ళాలంటే స్టార్టింగ్ మనం దిగాం కదా, అక్కడికి రావాలి. మనం స్టార్టింగ్ ఈ గృహలోకి వచ్చింది ఇక్కడి నుంచి. మనం ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళాము. మనం తాడి చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే ఈ మార్గం గుండా వెళ్ళాలి. సో మనం ఈ మార్గం గుండా లోపలికి వెళ్దాం. అండ్ గమనిస్తే కొంచెం ముందరకు రాగానే ఇక్కడే ఒక రాయి మీద రాసుంటారు. అండ్ మీరు చూడండి, తాడి చెట్టు ఉండే స్థలం అంట. ఇవ్వండి, ఇక్కడే ఉండేది తాడి చెట్టు, ఇక్కడ తాడి చెట్టు ఉండేది. అండ్ ఈ తాడి చెట్టు దగ్గర ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు తెంపుకొని వచ్చి అంత ఆడ కూర్చొని కాలజ్ఞానం రాసేవాళ్ళు స్వామివారు. అండ్ మనమైతే ఇప్పుడు స్వామివారు అంటే ఉదయాన్నే వచ్చి కోనేరులో స్నానం చేసి తర్వాత కాలజ్ఞానం రాసేవాళ్ళు. మనమైతే ఇప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఆ కోనేరు చూపిస్తాను. అండ్ ఇక్కడ మాత్రం చాలా ఉక్కపోస్తుంది, చాలా కష్టంగా ఉంది గాలి ఆడటం. మనం బెలూన్ కేవ్స్ విజిట్ చేసాం కదా, అక్కడైతే బోరులు వేసి గాలి సరఫరా చేసేవాళ్ళు, కానీ ఇక్కడ మాత్రం అలా అయితే అసలు చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఒక లైట్లు వేసిపోయి వదిలేస్తున్నారు.
ఇక్కడ చాలా కష్టం, తీవ్రంగా చెమటలు పడుతున్నాయి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. సో గైస్, స్వామివారు స్నానం చేసిన కోనేరు అయితే ఇదే. చూస్తున్నారు కదా, నీళ్ళేమో లేవు. ప్రజెంట్ అయితే ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. అంటే వానాకాలంలో అయితే నీళ్లు ఉంటాయి. ఈ కోనేరులో స్నానం చేసేవాళ్ళు. స్వామివారు వచ్చి ఈ కోనేరులో స్నానం చేసేవాళ్ళు. ఉదయాన్నే కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి తర్వాత తాళపడత గ్రంథాల మీద కాలజ్ఞానం రాయడం మొదలు పెట్టేవాళ్ళు. అండ్ ఇక్కడి నుంచే శ్రీశైలం కూడా మార్గం ఉంటుంది. చూడండి, శ్రీశైలానికి దారి అని రాస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారు ఉపయోగించిన కొలను అని కూడా రాస్తున్నారు. ఇదే స్వామివారు ఉపయోగించిన కొలను. సో మనమైతే ఎక్కువసేపు ఉండలేము. అండ్ త్వరగా దర్శించుకొని మనమైతే బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది వచ్చున్నారు. అండ్ మనమైతే కొంచెం బయటికి వెళ్దాం. పూర్తిగా తడిసిపోయాను అప్పుడైతే. నేనైతే ఇంకా బయటికి వెళ్దాము. ఇక్కడ ఉండడం చాలా కష్టం. హాయ్ గాయ్స్, నేను రవల్కొండకు వచ్చినాను. నన్ను చూసి ఈ అబ్బాయి అయితే గుర్తుపట్టాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నా సబ్స్క్రైబర్ అంట. ఈ పేరు ఏం పేరన్నా? మహేష్. ఈ మహేష్ అన్న నన్ను గుర్తుపట్టాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇతను నా సబ్స్క్రైబర్ అంట. దీనికంటే నాకు మించిన ఆనందం లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇతనైతే నన్ను గుర్తుపట్టాడు. నన్ను రాగానే నన్ను పలకరించాడు. బ్రో మీరు అది తెలుసు అన్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇతనికి తెలుసా అంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ వల్ల ఇంతవరకు రాగలిగాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.